బాగున్నారా? బాగున్నాం సార్. మరి ఏంటి ఇలా రోడ్డు మీద పెట్టుకున్నారు? ఈ మార్కెట్ సంత అంతా ఇలాగే ఉంటుందా రోజు, లేకపోతే టెంట్లు అయ్యి ఏమైనా ఉంటాయా? వేసుకుంటాం సార్, ఇది వేసుకుంటాం, తీసేస్తాం, లేకుంటే ఎండకు చచ్చిపోము. అదే శాఖానికి సత్తున్నాం తలకాయలు పగిలి. మరి దీనికి పర్మనెంట్ గా ఏమైనా షెడ్ లాంటిది ఎలాంటిది వేయడానికి ఏమి కమిటీ వాళ్ళు ఏమనుకోవట్లేదా? ఏమనుకోలేదు సార్. మీరు ఎప్పుడు ఎమ్మెల్యేని అడగలేదా? అడగలేదు సార్. ఎమ్మెల్యే వస్తారు కదా రోడ్డు మీద? వచ్చాడు కానీ మేము అడగలేదు. మీరు అడగలేదు? మరి మీరు అడగకపోవడం మీ తప్పు కూడా. మా తప్పే, అడగలేదు సార్ మేము. సరే, ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారా? బాగా చేస్తున్నారు సార్, బాగా చేస్తున్నారు. లేకపోతే ఇంకా చెయ్యాలా? ఇప్పటికంటే మాకేమి ఇక్కడ కూర్చుండేకి ఏం లేకుండా, ఏం లేకుండా ఉచితంగానే పెట్టినాడు. గేట్లు అట్లాంటివి లేకుండా ఉచితంగానే కూర్చొని వ్యాపారం అయిన సాటికి చేసుకుంటున్నాం. ఏంటయ్యా, ఏం తీస్తారన్నా? మున్సిపల్ గేట్లు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కొక్కరికి 50 రూపాయలు 100 రూపాయలు అలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మున్సిపల్ గేట్లు అనేది పూర్తిగా గేట్ అంటే ట్యాక్స్, అది ట్యాక్స్ సార్. మున్సిపాలిటీ ట్యాక్స్ 30, 50, 100 కానీ తీసుకున్నారు వాళ్ళ టైంలో. ఒకనొక టైంలో ఈ స్టాల్కి కానీ వాళ్ళు డబ్బులు అడిగేటోళ్ళు, ఇక్కడ పెట్టుకునేకి వాళ్ళ అనుచరులని వీళ్ళందరినీ పెట్టుకునేకి. ఇప్పుడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చినాక ఫ్రీ చేసేసారు. ఇవన్నీ ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఓకే, సో బాగానే చేస్తున్నారు అయితే? చాలా మంచిగా చేస్తున్నారు. ఓకే, డన్. ఏమ్మా, గేట్ మున్సిపల్ గేట్ కడుతున్నావా? తీసారా? కట్టలేదు సార్, తీసేశారు. తీసేసారు? అక్కర్లేదు, కట్టక్కర్లేదు. ఇంతకు ముందు కట్టేదా? ఎప్పుడు? అప్పుడు జగన్, అప్పుడు ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు కడుతున్నాము, ఇప్పుడు కట్టడం. ఇప్పుడు కట్టక్కర్లేదు. అప్పుడు ఎంత కట్టేవారు? డైలీ 20-30 సార్. డైలీ 20-30. మరి 5 ఏళ్ళు అయింది, ఇక్కడ ఏదైనా పర్మనెంట్ షెల్టర్ అది వేయించవచ్చు కదా మీకోసం. ఎమ్మెల్యే గారు ఎందుకు వేయించలేకపోయారు? ఏమో సార్, వేయించలేదు, మేమేం అడగలేదు. మీరు అడగలేదు? ఓకే. సో ఎమ్మెల్యే గారు బాగానే ఎప్పుడైనా వస్తూ ఉంటారా ఇటు? వస్తూ ఉంటారు సార్. పలకరిస్తారా? పలకరిస్తారు. బాగానే ఉందా లేదా మారాలా? అంతే సార్, ఎవరి ఇష్టం వాళ్ళది సార్, మనకేం తెలుస్తుంది. ఎవరి ఇష్టం ఆడదేలే. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అంతే. ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏం పథకాలు ఏం రావడం లేదు సార్. అదేంటి, అమ్మఒడి రావట్లే? అమ్మఒడి ఓసారి రాలేదు సార్, మళ్ళీ సార్ వచ్చింది. ఓకే. ఏం సార్, అయిపోయిందా మార్కెట్? చేస్తారా? ఇక్కడైనా లోకలేనా మీరు? పల్లె. ఇదే నియోజకవర్గం, తాడిపత్రిలోకే. ఏంటి సార్, ఎలక్షన్ వస్తుందిగా, కనుక్కుందాము ఎలా ఉంది, మూడ్ ఎలా ఉంది, హడావిడి ఎలా ఉంది అని తెలుసుకుందామని వచ్చాం. బాగా సమస్య లేకుండా ఉంది, బాగానే ఉంది, నిమ్మలంగా ఉంది. బాగా చెప్పారు, బాగా సమస్య లేకుండా. ఓకే, జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కరెక్టే. మరి డెవలప్మెంట్ అది మామూలు జరుగుతూ ఉంటుంది. ఓకే, సంక్షేమం మాత్రం బాగుంటుంది అనుకుంటున్నారు? పథకాలు అవి బాగా వస్తున్నాయి, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అలాగా. సో ఇది కంటిన్యూ అవ్వాలంటున్నారు? బాగుంటాయంటే ఇంకా అన్ని దాంట్లో డబ్బులు కావాలి కదా ప్రభుత్వాల దగ్గర కూడా. అవును, సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఓకే, కొన్ని ఇంకా మామూలు అన్నీ ఒకటి ఉంటే ఒకటి ఉండవు సమస్య ఏదైనా కానీ. సో అడ్జస్ట్ అవ్వాలి, కావాలి, తప్పదు. రైట్, బాగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ. సో 1-2 ల్యాబ్స్ ఉంటాయి, అడ్జస్ట్ అవ్వాలి, వెళ్ళాలి అంటున్నారు. సో అభివృద్ధి స్లోలీ జరుగుద్ది అంటున్నారు. పెద్దమ్మ ఉంది. ఏమ్మా, బాగున్నావా? పింఛన్ అందిందా ఇవాళ? పింఛను ఎందుకు రాలేదు? పోలేదు. ఎందుకు తీసుకోవాలి? జనం ఉన్నారని పోలే. రేపు వెళ్ళి తీసుకుంటావు? బాగానే ఉందా అంతా? పింఛన్ కరెక్ట్గానే ఎంత ఉంది? వస్తా ఉంది. ఓటు వేస్తావుగా? ఎవరికి వేస్తావు? ఎవరికని చెప్పాలి సార్, మేము చెప్పు. అంటే ఉంటుందిగా ఏదో ఒకటి మనసులో. ఎవరికని చెప్పాలా? ఎవరికి చాలా చేస్తారు సార్. ఎవరికని చెప్పాలా? ఎవరికని చెప్పాలి? సో నీకు చెప్పడం ఇష్టం లేదు, సరే కానీలే. బాగానే ఉంది కదా, నీకంతా బాగానే జరుగుతుంది, పింఛన్ అది బాగానే వస్తుంది. ఏమయ్యా, ఏంటి కూరగాయలు కొనేసావా? కొన్నాం సార్. ఏం కొన్నావు చూపించు. టమోటా కొన్నాం సార్. ఎంత కిలో? కిలో వచ్చి 40 రూపీస్ నడుస్తుంది. 40 రూపీస్. అవును సార్. అది సామాన్య మానవులు కొనాలంటే కూడా చాలా భయంకరంగా ఉంది. టమాటా స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది. ఏం చేస్తాము, ఒకరోజు 10 పైసలు దొరుకుతుంది, ఒకరోజు ఏమో 100 రూపాయలకి వెళ్ళింది, 200 కూడా. అలా కరెక్టే సార్. అదే ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. సో ఇంకొకటి అంటే ఇప్పుడు
ఇన్కమ్ వచ్చేసి మనకు లేదు. ఇప్పుడు కష్టానికి పోవాలన్నా కూడా మనకు పనులు దొరకట్లేదు. ఈ విధంగా వెనుకబడి ఉన్నాము. ఇండస్ట్రీ లేదు. నెక్స్ట్ వచ్చేసి చదువుకుని పిల్లలు వేరే రాష్ట్రాలకు అవుట్ ఆఫ్ వెళ్ళాల్సి వస్తుంది. మన రాష్ట్రంలో ఉపాధి లేదు. మనకి ఎవరు ఇండస్ట్రీ తెస్తారు? పిల్లలకు ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు? మనం కర్ణాటక, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై వెళ్ళకుండా ఇక్కడికి మనకి ఉపాధి కల్పించి పిల్లలు ఒక ఇంట్లో పిల్లలు వచ్చేసి జాబ్ వచ్చిందంటే వాళ్ళు మొత్తం వాళ్ళకి ఫ్యామిలీ రీచ్ అవుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉండగా టీడీపీ గవర్నమెంట్ ఈ మార్కెట్ యార్డ్ని కట్టించింది. ఈ రైతు బజార్ కైండ్ ఆఫ్ మార్కెట్ యార్డ్. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోవచ్చు. నిజానికి విశేషమే, ఎందుకంటే చాలా ఆర్గనైజ్డ్గా బ్యూటిఫుల్ స్ట్రక్చర్తో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అది విశేషం కాదు అనుకుంటే మీరు చూడొచ్చు టీవీస్ ఇక్కడ. మన దగ్గర జ్యువెలరీ షాప్లో ఉండే సీసీ కెమెరాలు కూరగాయల షాపుల్లో కూడా పెట్టి, అది కూడా స్క్రీనింగ్ పెట్టి సీసీ కెమెరా పర్యవేక్షణలో సర్వేలెన్స్లో ఈ మార్కెట్ ఉంచారు. సో ఎండొచ్చినా వానొచ్చినా అలాగే వేరే భయాలేమీ లేకుండా వీళ్ళు హాయిగా ఇక్కడ ఉండొచ్చు అనమాట.